నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూటమిలో భాగస్థులైనటువంటి నేతలు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి బినామీ గ్యాంగులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో, వారి యొక్క పరిస్థితి ఏంటో, వారికి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఏంటో చాలా స్పష్టంగా వారి యొక్క మాటల్లోనే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు 6 హామీల గురించి చెప్పలేదా? 6 హామీలు ఇవ్వకపోతే చొక్కా పట్టుకోమని చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అనలేదా? లోకేష్ గారు ఇది ఒక ఖచ్చితమైనటువంటి బడ్జెట్ తోటి మేము హామీలు ఇస్తున్నాం, ఖచ్చితంగా మేము ఇస్తాము, ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకోండి అని అనలేదా? మరి ఈ మాటలు అన్న తర్వాత ఈ 8 నెలల నుంచి ఎందుకు 6 హామీలు ఇవ్వలేదు అంటే, మేము 1000 రూపాయలు పెన్షన్ పెంచామంటున్నారు. అయ్యా, మీరు 1000 రూపాయలు పెన్షన్ అయితే పెంచారు వాస్తవమే, కానీ 2 లక్షల మందికి పైగా మీరు ఎవరైతే గతంలో లబ్ధిదారులుగా ఉన్నారో పెన్షన్దారులని, వాళ్ళని తొలగించి వారి డబ్బులనే 1000 రూపాయలు పెంచారు తప్ప కొత్తగా మీరు ఇచ్చింది ఏమీ లేదు. 6 హామీల్లో మీరు ఇస్తానన్నటువంటి, అమలుపరుస్తానన్నటువంటి ఒక్క హామీని సంపూర్ణంగా అమలుపరచినటువంటి మీ ప్రభుత్వం ఎందుకు అమలుపరచలేదో బాధ్యతగా చెప్పాల్సినటువంటి మంత్రులు కారు కూతలు కూయడం అనేది ఏ విధంగా సమర్థించుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి డేటాతోటి మీకు ఏ రకంగా మీరు అప్పులు చేశారు, గత మా ప్రభుత్వంలో ఏ విధంగా మంచి జరిగినా గాని మీరు చెడు ప్రచారం చేశారు, ఏ విధంగా మీ యొక్క పరిపాలనలో 2014 నుంచి 19 వరకు సంపద ఆవిరయింది, ఏ విధంగా కోవిడ్ ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంపదని సృష్టించాము, పోర్టుల్ని నిర్మించాము, మెడికల్ కాలేజీల్ని నిర్మించాము, 2,73,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రజలకి ఏ దళారీని లేకుండా, మధ్యవర్తిని లేకుండా, లంచాలు లేకుండా ప్రజలకు అందించాము, స్పష్టమైనటువంటి నివేదికల ద్వారా చెప్పారు. ఎస్, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా చేసినటువంటి ఈ 8 నెలల కాలంలోని అప్పు, వివిధ వ్యవస్థల నుంచి తీసుకొచ్చినటువంటి అప్పు 1,27,000 కోట్ల రూపాయలని ఏమి చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మొట్టమొదటి ఇచ్చినటువంటి సంతకం పెట్టిన మీ డిఎస్సి, మెగా డిఎస్సి ఏమైందో బయట పెట్టండి. ఒక ఉద్యోగం ఇవ్వకుండా 2,65,000 మంది విద్యార్థుల్ని, 2,65,000 మంది పేద మధ్యతరగతి ఉద్యోగస్తులైనటువంటి వాలంటీర్లని తప్పించింది నిజం కాదా? బెవరేజెస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏ విధంగా అయితే 18,000 మందిని నిరాశ్రయుల్ని చేసి నిరుద్యోగులుగా మార్చి వారు తొలగించింది నిజం కాదా? మరి వీటన్నిటికీ సంబంధించి చెప్పలేక, చేతగానటువంటి తనంతోటి, అసమర్థ పరిపాలనతోటి, మీ నాయకత్వ లోపంతోటి, పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీల కలయికతోటి, పైకి పొత్తులు కడుపులో కత్తులు పెట్టుకొని ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరుతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఏ వ్యవస్థని పట్టించుకోకుండా ఇవాళ కేవలం పదవీ వ్యామోహంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మీ పార్టీలో లేదా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే ఆ డేటాతోటి మాట్లాడొచ్చుగా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ధైర్యం చేయలేకపోతున్నారు? ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారంతో సమాధానం చెప్పగలిగారా? ఏ ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి నిందలు వేసి కాలం గడుపుకోవడమే మీ యొక్క సిద్ధాంతం అయితే, ఈ యొక్క కారు కూతల్ని మాని ప్రజలకి సేవ చేయాల్సిందిగా మీకు మనవి చేస్తూ, ఇలాంటి మాటలు, ఇలాంటి దుర్భాష మాకు వస్తుంది. మీరు బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు బాధ్యతతో వ్యవహరించండి. ఈ విధమైనటువంటి మాటలు మా నాయకుడి మీద కానీ మీరు మాట్లాడితే ఖచ్చితంగా దానికి తగినటువంటి సమాధానం చెప్తాం. ఏ విధంగా మీ ప్రభుత్వం ఈ ప్రజల్ని మోసం చేస్తుందో, వంచిస్తుందో వాటి మీద నిగ్గు తేలుస్తాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమని పదే పదే అడుగుతున్న ఆధారాలు చూపెట్టలేకపోతున్నారంటే దాని అర్థం మీ దగ్గర ఆధారాలు లేవు అని.
సో ఇంత నీతిమాలిన, ఇంత పేదల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నా, ఇంత త్వరగా ప్రజల చేత చిత్కరించబడినటువంటి ప్రభుత్వంలో భాగస్వాములైనందుకు సిగ్గుపడకపోగా దిగిపోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీదే నిందలు వేస్తూ కాలం గడుపుతున్నటువంటి మీ అసమర్థ పరిపాలనని ప్రజలు అర్థం చేసుకుంటారని. అందరికీ నమస్కారం. నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూటమిలో భాగస్థులైనటువంటి నేతలు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి బినామీ గ్యాంగులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో, వారి యొక్క పరిస్థితి ఏంటో, వారికి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఏంటో చాలా స్పష్టంగా వారి యొక్క మాటల్లోనే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు 6 హామీల గురించి చెప్పలేదా? 6 హామీలు ఇవ్వకపోతే చొక్కా పట్టుకోమని చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అనలేదా? లోకేష్ గారు ఇది ఒక ఖచ్చితమైనటువంటి బడ్జెట్ తోటి మేము హామీలు ఇస్తున్నాం, ఖచ్చితంగా మేము ఇస్తాము, ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకోండి అని అనలేదా? మరి ఈ మాటలు అన్న తర్వాత ఈ 8 నెలల నుంచి ఎందుకు 6 హామీలు ఇవ్వలేదు అంటే, మేము 1000 రూపాయలు పెన్షన్ పెంచామంటున్నారు. అయ్యా, మీరు 1000 రూపాయలు పెన్షన్ అయితే పెంచారు వాస్తవమే, కానీ 2 లక్షల మందికి పైగా మీరు ఎవరైతే గతంలో లబ్ధిదారులుగా ఉన్నారో పెన్షన్దారులని, వాళ్ళని తొలగించి వారి డబ్బులనే 1000 రూపాయలు పెంచారు తప్ప కొత్తగా మీరు ఇచ్చింది ఏమీ లేదు. 6 హామీల్లో మీరు ఇస్తానన్నటువంటి, అమలుపరుస్తానన్నటువంటి ఒక్క హామీని సంపూర్ణంగా అమలుపరచినటువంటి మీ ప్రభుత్వం ఎందుకు అమలుపరచలేదో బాధ్యతగా చెప్పాల్సినటువంటి మంత్రులు కారు కూతలు కూయడం అనేది ఏ విధంగా సమర్థించుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి డేటాతోటి మీకు ఏ రకంగా మీరు అప్పులు చేశారు, గత మా ప్రభుత్వంలో ఏ విధంగా మంచి జరిగినా గాని మీరు చెడు ప్రచారం చేశారు, ఏ విధంగా మీ యొక్క పరిపాలనలో 2014 నుంచి 19 వరకు సంపద ఆవిరయింది, ఏ విధంగా కోవిడ్ ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంపదని సృష్టించాము, పోర్టుల్ని నిర్మించాము, మెడికల్ కాలేజీల్ని నిర్మించాము, 2,73,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రజలకి ఏ దళారీని లేకుండా, మధ్యవర్తిని లేకుండా, లంచాలు లేకుండా ప్రజలకు అందించాము, స్పష్టమైనటువంటి నివేదికల ద్వారా చెప్పారు. ఎస్, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా చేసినటువంటి ఈ 8 నెలల కాలంలోని అప్పు, వివిధ వ్యవస్థల నుంచి తీసుకొచ్చినటువంటి అప్పు 1,27,000 కోట్ల రూపాయలని ఏమి చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మొట్టమొదటి ఇచ్చినటువంటి సంతకం పెట్టిన మీ